నిమిషం. ఓకే, మనం ప్రతిరోజు పత్రిజీ మహిళా చైతన్యం గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు మనం పత్రిజీ మహిళా చైతన్యం ఎలా ఆవిర్భవించింది, అందులో ఉన్నది ఏంటి, అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అనేది మనం మరొకసారి తెలుసుకుందాం మేడం. జూమ్లో కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మనం తెలుసుకుంటాము. పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించి 3 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఇందులో ఏమంటే మన గురువు గారు చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలు, అలాగే 13 వ్యక్తిగత నియమాలు, 13 వ్యక్తిగత సూచనలు, ఇంకా వాక్షేత్రం గురించి అద్భుతంగా మన గురువు గారు చెప్పడం జరిగింది. దీనిని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి, ప్రతి ఒక్కరిలోనికి తీసుకువెళ్ళాలి, అందరూ కూడా సత్యంలో జీవించాలి అనే ఒక దృఢ సంకల్పంతో పత్రిజీ మహిళా చైతన్యాన్ని అందరిలోకి తీసుకువెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇందులో ఎవరైతే ఏ గ్రామానికైనా, ఏ మారుమూల ప్రదేశానికైనా, ఏ మారుమూల ప్రాంతానికైనా ఎవరైతే ఇక్కడికి మాకు పత్రిజీ మహిళా చైతన్యం ప్రోగ్రామ్ని కండక్ట్ చేయండి అని ఎవరైతే అడుగుతారో అక్కడికి పోయేసి 3 రోజుల వర్క్షాప్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో 3 రోజులు కూడా 10 గంటల ధ్యానం ఒక్కరోజు, తర్వాత ఆత్మ జ్ఞానం, తర్వాత ప్రాక్టికల్ మెథడ్ అనేది అక్కడ చేసి చూపించడం జరుగుతుంది. ఈ ప్రాక్టికల్ మెథడ్లో ముఖ్యంగా ఒకరోజు కర్మ ప్రక్షాళన పైన, ఇంకొక రోజు ప్రతి ఒక్కరు పత్రిజీలను దర్శించవచ్చు, ప్రతి ఒక్కరు కూడా పత్రిజీలుగా ఎదగాలి అనే దానిపైన, తర్వాత ఇంకో రోజు వచ్చి ప్రకృతితో అనుసంధానం ఎలా అవ్వాలి, ఈ కాన్సెప్ట్స్ పైన అక్కడ ప్రత్యక్షంగా చేసి చూపించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఎన్నో చోట్ల ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. చాలా మంది కూడా అది ఆచరించి వాళ్ళు కర్మ ప్రక్షాళన చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నమాట. ఈ విధంగా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఎంతో అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇంతే కాకుండా ప్రత్యక్షంగా మనం ఈ ప్రోగ్రాం చేయడమే కాకుండా జూమ్ సెక్షన్లో కూడా ప్రతిరోజు కూడా 3 గంటల సేపు ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం, ఎంతో మంది గురువులను జూమ్లోకి రప్పించి సజ్జన సాంగత్యం కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు ఎవరికైనా జూమ్లో ఉన్నటువంటి మాస్టర్స్ వారికి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కూడా ఇట్లా పుట్టినరోజు తెలియజేస్తే వాళ్ళకు ఈ జూమ్లో బ్లెస్సింగ్స్ అనేది మాస్టర్ల చేత ఇప్పించడం కూడా జరుగుతుందన్నమాట. మళ్ళీ చక్ర యాగము నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మంత్ చాలా అద్భుతంగా అక్కడ రాజమండ్రిలో చేయడం అనేది జరుగుతుందన్నమాట. దానికి ఇప్పటి నుంచే మనం అందరం కూడా అందరికీ తెలియచేస్తూ వారిని కూడా ఆ యజ్ఞంలో భాగస్వాములను చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా మనం అందరం అందులో భాగస్వాములై మిగతా వాళ్ళందరికీ కూడా కుటుంబ సమేతంగా అందరినీ కూడా ఆ యజ్ఞానికి ఆహ్వానం పలుకుతూ మన గురువు గారు ఇచ్చినటువంటి మన గురువు గారికి మనం ఇచ్చేటువంటి గురు దక్షిణ అన్నమాట. ఆయన వేరే ఇంకేం అడగలేదు కాబట్టి మనం ఆయన చెప్పినటువంటి మాటలను మనం పట్టుకోవడమే మనం చేయవలసిందల్లా కూడా. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీకు కూడా స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం. ముందుగా మరి మన విశ్వవ్యాప్త ధ్యాన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి స్వర్ణమాల పత్రిజీ అమ్మకు కూడా నా ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ నడిపించే మరి పత్రిజీ మహిళా చైతన్య జూమ్ సెక్షన్ నడిపించే మరి ఆ స్త్రీమూర్తులందరికీ కూడా నా ధన్యవాదాలు.
ఓకే అండి. ఇక్కడ నా అనుభవాలు అనేది చెప్పుకోవాలి, మీతో సత్సంగం చేసుకోవాలనేది ఇప్పుడు ఇక్కడ నేను వచ్చి ఉన్నది అనమాట. మరి నేను ధ్యానంలోకి 2007లో మా చెల్లి ద్వారా వచ్చాను. ఆరోగ్యం కోసమే రావడం జరిగింది. కానీ ఆరోగ్యమే ఇక్కడ కాదు, తెలుసుకోవాల్సింది ఎంతో ఉందనేది దాంతో తెలుసుకోవడము, చక్కగా ధ్యానం చేయడము, ఎక్కడైనా చెప్పాలంటే నలుగురు ఉన్న చోట చెప్పగలగడము, ధ్యానం క్లాసులు ఉంటే వెళ్ళడము, అంతా అలా చేస్తూ వస్తూ ఉన్నానండి. మరి నేను ధ్యానంలోకి వచ్చిన నుంచి కూడా తొలుసుగా నేను అన్నవరము 3 రోజులు అక్కడ ధ్యానం క్లాస్ పెడితే పత్రిజీ చెల్లి చెప్తే అక్కడికి వెళ్ళడం జరిగిందండి. అక్కడ అదే ఫస్ట్ టైము గురువు గారిని నేను చూడడం అనమాట. అప్పుడు రోజుకి తెల్లవారుజామున 2 గంటలు ధ్యానం. ఆ 2 గంటలు ధ్యానంలో కూర్చోవాలనేటప్పుడు ఫస్ట్ రోజు చాలా చాలా కష్టమైంది. అలాగే కదలకుండా ఉండాలి, కళ్ళు తెరవకూడదు అని చెప్పడంతో అలాగ ఓర్చుకొని కూర్చున్నప్పుడుకి 2వ రోజుకి కొంచెం సులువైంది, కూర్చోవడానికి బాగుంది. 3వ రోజు ధ్యానం అయిన తర్వాత బయలుదేరడం జరిగిందండి. అప్పుడు అంటే ఫస్ట్లో చాలా విపరీతమైన నొప్పులు వచ్చేసేవి, కూర్చోలేకపోయేదాన్ని. అది ఓర్చుకొని కూర్చో, అవి నీకు నయం అవుతున్నాయి, ఆ విశ్వశక్తి నీలోకి రావడం జరుగుతుంది అని చెప్పింది అనమాట అండి చెల్లి. కథలకు మరి నొప్పులు వస్తున్నాయని లేచిపోకు, ఓర్చుకో, కొంచెము సేపు ఉండేటోడికి తగ్గుతాయి అని చెప్పడం జరిగిందండి. అంటే ఇవంతా ఎప్పుడు ఎందుకు నా నుంచి ఎలా రాబడుతుందంటే, ఈ కొత్త వారు ఎవరైనా ఉంటే దాన్ని తెలుసుకోవాలనేది ఉంది ఏమో, అందుకనే అది రావాల్సి ఉందేమో, వచ్చింది నా నుంచి మాస్టర్స్. మరి అలాగా కూర్చోవడము అలవాటు అయిన తర్వాత 3 గంటలు ధ్యానం కూడా నేను కూర్చోగలిగాను అనమాట. మరి ఈ వెంటనే మళ్ళీ ఆ ఏంటది, అదే ట్రెక్కింగ్ తీసుకెళ్ళారండి. మొన్న మీరంతా చేశారు, అదే మారేడుమిల్లి ట్రెక్కింగ్కి తీసుకెళ్ళడం జరిగింది 2007లోనే. అక్కడ మరి అదే సార్ తోటి చక్కగా 3 రోజులు ఉండడం, అది చాలా చాలా సంతోషం వేసింది, నాకు ఆనందం వేసింది, బాగుంది అక్కడ. మరి సార్ తోటి ఫోటో తీయించుకుంటే ఆయన భుజం మీద చెయ్యేస్తే మరదలకి ఒక పక్క, నాకు ఒక పక్క, పిల్లలు ఆయన దగ్గర నుంచోబెట్టుకొని తీయించుకోమన్నారు, తీయించుకున్నాం ఫోటో. ఇంకా చూసుకోండి, ఇంట్లో వాళ్ళు కూడా ఎంత ఆనందపడిపోయారంటే అంత ఆనందపడ్డారు. ఏమన్నా అంటారేమో అనుకున్నా, కానీ అంటే ఏదన్నా గురువుల దగ్గరికి వెడితే అసంట ఇసంట అంటారు కదా, మరి ఈయన చక్కగా దగ్గర తీసుకొని మరి దగ్గరగా నుంచోబెట్టుకుని ఫోటో తీయించుకోవడం అంటే ఎంత అద్భుతమని అలాగా చెప్పి సంతోషపడ్డారనమాట ఇంట్లో వాళ్ళందరూ కూడా. మరి సార్ యొక్క వారు మన మీద చూపించే ఆప్యాయత అంత గొప్పది అనేది నాకు అర్థమైంది. మరి అరుణాచలంలో కూడా నేను ధ్యానము దేనికి రావాల్సి వచ్చిందంటే అండి, మోకాళ్ళ నొప్పులకి రావాల్సి వచ్చింది. అప్పుడు ఈ ఈ ధ్యానం చేయడం మొదలుపెట్టి ఇవన్నింటిలోకి వెళ్ళడం వచ్చాక కొంచెం కొంచెం ఇంటి దగ్గర కొంచెం కొంచెమే చేసేదాన్ని, ఎక్కువసేపు కూర్చోలేకపోయేదాన్ని. మరి అరుణాచలంలో 3 గంటలో 4 గంటలో పెట్టారండి ధ్యానము, చక్కగా కూర్చోగలిగానప్పుడు. మరి గిరి ప్రదక్షిణ చేస్తారు అందరూ, మనకి గురువు గారు పత్రిజీ గిరి ప్రదక్షిణ కాదు, ఆ కొండ మీదకి తీసుకెళ్ళి చక్కగా అక్కడ ధ్యానం చేయించడం అది జరిగింది. నేను చక్కగా చెప్పులు లేకుండా కొండ మీదకి ఎక్కగలిగాను మాస్టర్స్. ఏమంటే ధ్యానము తోటి అంతలాగా మార్పు నాలో రావడం జరిగింది. చేస్తూ చేస్తూ ఉండగా ఈ ధ్యానము ఆరోగ్యం అనేది దాని అంతటా అదే వస్తుంది, నీవెవరు తెలుసుకొనే జ్ఞానాన్ని పొందాలి, నీవు 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 ఎవరనేది తెలుసుకోవాలి, నీవే దైవాన్ని అని తెలుసుకోవాలి అనేది క్లాసుల్లో
వినడము. మరి అలాగా నేనే దైవాన్ని అని అంటే ఏమి అనేది ఒక అన్వేషణలా జరిగి ఈ అణువణువున మనకి నిండి ఉన్నది ఆ దైవత్వమే, ఆ విశ్వ చైతన్యమే అనేది తెలుసుకోవడం జరిగిందండి. మరి ప్రతి ఒక్కరిలోనూ ఆ దైవాన్ని దర్శించగలిగే జ్ఞానము, శక్తి కూడా నాకు రావడం జరిగిందండి. మరి ఎంతో అద్భుతమైన ఈ ధ్యానం ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలి. ఆ అనుభవాన్ని పొందాలి, ఆరోగ్యాన్ని పొందాలి. వారి ఏ సమస్యలనైనా పరిష్కారం ధ్యానముతోటి చేసుకోగలరు అనేది నాకు నేను అనుభవపూర్వకంగా చెప్పేదనమాట అండి ఇది. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినా ఆ ధ్యానంలో మనం అనుకున్నప్పుడు దానికి పరిష్కార మార్గం దొరుకుతుంది అనేది మరి నాకు తెలుసుకున్నదండి. మరి ఇంకా అలాగా మరి బెంగుళూరు ధ్యాన యజ్ఞానికని అలాగా వెళ్ళడం జరిగింది. మరి శ్రీశైలం ధ్యాన యజ్ఞానికి వచ్చినప్పుడు అండి మరి పత్రిజీ గురువు తోటి ఒక నాకు జరిగిన సిచ్యువేషన్ ని నేను ఇక్కడ తెలుపుకుంటున్నానండి. ఏమి అంటే ఆ రోజు మేమందరం కొంతమంది కలిసి వెళ్ళాము ఒక బస్సు ధ్యానము రామచంద్రపురం నుంచి. కానీ అక్కడ నేను వాళ్ళతోటి విడిపోవడం జరిగింది. కనిపించలేదు ఆ రోజు ఎవరును. ఒకరోజు కనిపించకపోయినప్పుడు ఏమైందంటే ఏమని అలాగా భోజనం టైం అయినా తినకుండా అలా తిరుగుతున్నప్పుడు కొంతమంది అలాగ కూర్చుని ఉన్నారు. ఏమి ఇలా కూర్చున్నారని వెళ్ళేసరికి పత్రిసారి ఒక కుర్చీలో కూర్చుంటే అందరూ చుట్టూ కూర్చొని వారికి సేవ చేస్తున్నారనమాట. ఆ సేవ చేసేటప్పుడు నేను కూడా కాసేపు అలా వెళ్ళి నుంచొని వారి యొక్క ఒక కొంచెము ఆ పాదాలు వత్తడమని అలాగా భుజాలు వత్తడమని చేస్తూ ఉన్నప్పుడు సార్ ఒకటి ఏదో మాట అన్నప్పుడు అందరూ నవ్వారు. నవ్వినప్పుడు ఏమైందో మరి నా వంక పైకి ఇలా నుంచుని ఉన్నానండి. బుర్ర పైకెత్తి సారు ఇలాగ కళ్ళల్లోకి చూశారు. చూసినప్పుడు నేను కూడా అలాగే వారి కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాను. వారు కళ్ళు తిప్పుకునే వరకు కూడా అలాగే నేను కళ్ళు కదపకుండా ఉండించుకున్నాను. అది వారు అలా చూసిన ఆ చూపుల్లోంచి నాకు వచ్చింది ఏమిటో తెలుసా అండి, ఎంతో ధైర్యం వచ్చింది. అక్కడ ఆ శ్రీశైలంలో ఆ డయాసల మీదకి ఎక్కగలిగే ధైర్యం వచ్చి అక్కడ నేను ఒక పాటను కూడా పాడగలిగే ధైర్యం నాకు వారు ఇచ్చారు. నా మనసులో ఉంది అది, కానీ ఒక భయముగా ఉంది. వెళ్ళలేకపోతున్నాను ఆ డయాస్ మీదకి, ఎవరేమైనా అంటారో ఏమో అనేది. కానీ ఆ భయాన్ని నాకు తొలగించి ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆ డాషలు ఎక్కించే శక్తిని కూడా నాకు వారి నుంచి రావడం జరిగిందండి. మరి అక్కడ చక్కగా నేను పాటని పాడుకోవడం జరిగింది. ఆ సంవత్సరమే 60 దేశాలకి లైవ్ పంపించడం జరిగిందండి మన ధ్యాన కార్యక్రమాలని. అది ఒక అనుభవం అయితే మరి తర్వాత మేము ఇంటి మీద పిరమిడ్ కట్టుకున్నామండి 2016లో. కట్టుకున్నప్పుడు మరి రామచంద్రపురం ధ్యానం క్లాసులు పెట్టించే నాగేశ్వరరావు గారు ప్రతిసారిని తీసుకొస్తాను మేడం అన్నారండి. సరే తీసుకురండి అని అన్నప్పుడు సార్ని తీసుకురావడం జరిగిందండి. సార్ 2 రోజుల ముందు ఫస్ట్లో ఉండేదండి, సారు రావాలని ఉంది కదా, వస్తారా, ఇక్కడ నా ఏరియా అంతా మాంసభక్షణ చేసేవారు ముస్లిమ్స్ అంతా కదా, నా ఎనర్జీ సరిపోతుందా అనేది ఉండేది నాకు. అయినా సరే రావాలి రావాలి అనేది బలంగా ఉండడంతో ఆ నాగేశ్వరరావు గారు అలా అనడము, సరే తీసుకురండి సార్ అనడము, ఇంకొక 2 రోజులకి వస్తారనగా ఒక రోజుని బ్రహ్మం అనే పుస్తకం చదువుదామని అక్కడ పెట్టుకొని కూర్చుంటే ఇంకా ఈ జాయింట్లన్నీ ఉసిలైపోయినట్టు అయిపోయి నాకు ఆ పుస్తకాన్ని పట్టుకోలేకపోతున్నాను అండి, కూర్చోలేకపోతున్నాను. కూర్చోలేక అలాగ కింద అక్కడే పడుకుండిపోతే ఇలా పక్కకు తిరిగి పడుకుంటే ఈ పక్క వచ్చి కూర్చున్నారు సార్. ఏం సారు ఏం సార్ ఇలా కూర్చున్నారు అని అనేటప్పటికి ఏంటండి మీరు అని అంటున్నాను నేను అని మళ్ళీ ఇలా తిరిగిపోయాను. ఆ పక్కన ఉండలేక మళ్ళీ ఆ పక్కకు వచ్చి కూర్చున్నారు. ఏం సారు ఏం సార్ అన్నాను. ఏమిటండి మీరు అన్నాను. కానీ ఏమి సారు మాట్లాడలేదు, చిన్న నవ్వు నవ్వారు.
అప్పుడు నాకు ఆ నవ్వులోంచి ఒక అర్థము గోచరించింది. ఏమంటే అక్కడి నుంచి నెమ్మదిగా లేచి అక్కడే అలాగ కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంకా ఎంత ఎనర్జీని నేను తీసుకోగలిగాను అంటే అండి, ఈ ఈ ఎంత జాయింట్లన్నీ ఎలాగా వేలాడినట్టు అయిపోయినటువంటి ఆ శరీరం అంతా కూడా ఎంతో పటిష్టంగా అయిపోయి చక్కగా అలాగా కూర్చోగలిగానండి ఆ కాసేపు ధ్యానంలో. మరి అంత శక్తిని వారు అందించారు. అప్పుడు సార్ వచ్చిన తర్వాత ఇలాగ అయింది సారు, మరి మీరు వస్తున్నారనే ఆనందంలో ఇలా జరిగిందో ఏమో నాకు అస్సలు తెలియదండి అంటే, అవునా అవునా అని అన్నారండి సార్. అంతేగాని ఇక ఏమీ చెప్పలేదు. అప్పుడు ఆ బ్రహ్మం పుస్తకం చదవడం అండి. ఒక మేడం ఎవరో పద్మావతి గారు ఏదో పేరండి ఆ మేడంది. ఆమె రాశారు ఆ బుక్ని. ఎంతో చాలా బాగుందండి ఆ బుక్. ఒకసారి ఇక నేను కడప రామచంద్రపురానికి దగ్గర ఊరుంది. అక్కడ 40 రోజులు పెట్టుకున్నాము. ఒక రోజు రండి, ఒక గంట ధ్యానం, ఒక గంట సత్సంగం ఉంటుంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం వాళ్ళకి ఇవ్వాలనిపించింది నాకు. ఆ పట్టుకుని వెళ్ళి, మీలో చదువుకున్న వాళ్ళు ఎవరుంటే వాళ్ళే చదువుకుని అది వినిపించుకోండి, వినండి. అర్థం అవునా పర్వాలేదు, అర్థం అవ్వకపోయినా పర్వాలేదు, చదవండి, అలాగా వినండి దాన్ని. అది ఆటోమేటిక్గా అదే అర్థం అవుతూ ఉంటుంది మనం ధ్యానం చేస్తూ చదువుకుంటా ఉంటే. నాకు ఫస్ట్ అలాగే అర్థం కాలేదండి. మళ్ళీ చదివాను ఇంకొకసారి. దాంట్లోని భావం ఏదో కొంతవరకు అర్థమైంది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవ్వాలనిపించింది నాకు. అనిపించినప్పుడు అది అక్కడ వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది అనమాట. అది సార్ తోటి అది ఒక గొప్ప అనుభవం అలా జరిగిందండి. మరి ఆ, మరి ఇంకా అలాగే ధ్యానం చేసుకుంటూ ఆ, ధ్యాన ప్రచారం చేస్తూ ఉండడం జరిగింది. మరి ఈ యూట్యూబ్లో క్లాసులు వింటూ ఉంటాను నేను. మరి ఇస్తే ఒకటి ఇస్తే మనకి 10 రెట్లు ఎలా వస్తుంది అనే దానికి ఆ యొక్క ధర్మరాజుది ఆ వంశీ సార్ అనుకుంటాను చెప్పారు. మరి అది నేను మీతోటి పంచుకుంటాను. మరి అందరూ వినే ఉంటారు, అయినా కూడా అది మళ్ళీ వినడంలో ఓహో అని మనం విన్నాం కదా అనేది గుర్తు చేసుకుంటాము. తెలియని వారికి, కొత్త వారు కూడా ఉంటే వారికి తెలియపరచడం అవుతుందనే ఉద్దేశంతో దాన్ని ఇప్పుడు నాకు గుర్తు చేశారు మాస్టర్స్. మరి ఈ యొక్క ఆ, మహాభారత యుద్ధము అయిపోయిన తర్వాత పాండవుల పరిపాలన అయిన తర్వాత ఇంకా ఈ యొక్క ఆ, భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే సమయంలో అప్పుడు వ్యాసుల వారిని ఆ, పిలుచుకుంటారు వారు. ప్రార్థించినప్పుడు ఆయన వస్తారు. వచ్చినప్పుడు ఆ ఏం చెప్తారంటే, ఒకరి తర వెనక ఒకరు, ఒకరి వెనక ఒకరు వెళ్ళాలి మీరు. ఎవరైనా అక్కడ వెనకాల పడిపోయిన వాళ్ళు ఉంటే వెనక్కి తిరిగి చూడకూడదు, చూస్తే వాళ్ళు పడిపోతారు అని చెప్పడం జరిగిందండి అక్కడ. అలాగే ఫస్ట్ ధర్మరాజు, ఆ వెనక భీముడు, ఆ వెనక అర్జునుడు, ఆ వెనక నకులుడు, ఆ వెనక సహదేవుడు, ఆ వెనక ఆ ద్రౌపది. వారితోటి ఒక కుక్క కూడా బయలుదేరిందని అక్కడ వారు తెలియచేశారండి. అలాగ వెళ్తూ వెళ్తూ ఎక్కడికి అది బొందితో స్వర్గము అని చెప్తారు కదండి, అలాగ వారు శరీరాలతోటి సశరీరంగా ఆ యొక్క ఆ, మరి అదే అది ఆ యొక్క దేవలోకానికి వెళ్ళడానికి సన్నద్ధమైన సందర్భం అని వారు చెప్పారండి. అలాగా కొంత దూరము వెళ్ళేసరికి అక్కడ ద్రౌపది పడిపోతే నకులుడికి ఆ వెనక నడక చడి లేక ఏమని తిరిగాడు. అది చెప్పింది మర్చిపోయి వెనక్కి తిరిగేసరికి తను పడిపోయాడు. ఏమి అని మళ్ళీ నకులుడు తిరిగి అలాగే ఆ ప్రకారంగా నకులుడు వెనక్కి తిరిగితే అతను పడిపోయాడు. మళ్ళీ అదే ప్రకారం అర్జునుడు వెనక్కి తిరిగాడు, అది అలా పడిపోయాడు అతను కూడా అక్కడ. మరి ఆ బొందితో స్వర్గానికి వెళ్ళలేకపోయారు. ఈ భూమి మీదే శరీరాలను వదలడం జరిగిందని మరి నాకు అనిపించింది అలాగా. ఆ తర్వాత భీముడు అలాగే పడిపోయాడు. అయితే ఈ కుక్క, ఈ యొక్క ధర్మరాజు కూడా అలాగా ఆ యొక్క ఆ, ఉమ్, ఈ వెళ్తూ ఉండగా ఆ యొక్క యమలోకం మించి వెళ్ళేటప్పుడు
ఆ పాపులందరూ ఆ యొక్క జీవులన్నీ కూడా ఆహా ఎంత హాయిగా ఉంది, ఎవరో పుణ్యాత్ముడు ఈ మన లోకంలోకి వచ్చి ఉండి ఉంటాడు అనేది అనుకుంటూ ఉంటే ఆ పాపులంతాని ఆ మాట ధర్మరాజు విని ఆ, అలా అక్కడ ఆగి మీకు నేను ఇంత హాయిని ఇస్తూ ఉన్నానంటే దానికి నేను ఏం చెయ్యాలంటే మీరు చేసిన ఈ యొక్క పుణ్యం అది ఏదైతే ఉందో అది మాకు ఇస్తే మేము ఈ యొక్క యమలోకం నుంచి తప్పించుకుని పుణ్యలోకాలకు వెళ్ళగలుగుతాము అని ఆ పాపులంతా చెప్తే సరే అయితే మీరంతా అంత స్థితిని పొందడానికి నేను ఒక్కడనే కారణం అయితే మీరంతా తీసుకోండి, అది నేను ఇక్కడే ఉంటాను అని మరి ధర్మరాజు చెప్పడం జరిగిందని ఆ, అక్కడ తెలియచేశారండి. అప్పుడు ఆ పాపులంతా కూడా ఆ, ఎంతో ఆ యొక్క పాపకర్మని తప్పించుకుని ఆ పుణ్యలోకాలకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ధర్మరాజు సరే అయితే నేను ఇక్కడ ఉండిపోతానులే అన్నప్పుడు అక్కడ తీసుకువెళ్ళడానికి వచ్చిన ఆ దేవదూతలు ఎక్కడికి ఉంటావు నువ్వు, రా అని చెప్పి అన్నారటండి. ఏమి ఎందుకు అలాగా చెప్తున్నారు, మరి వారికి ఇచ్చేసాను కదా, నేను పుణ్యఫలం ఏది ఉందో అన్నారో అది నేను ఎలా రాగలను మరి అంటే అప్పుడు అప్పుడు చెప్పడం జరిగిందటండి. నీవు వారికి నువ్వు చేసింది ఇచ్చావు కాబట్టి నీకు అది 10 రెట్లయి నీకు చేరడం జరిగింది. అందుకుని నీవు కూడా ఆ యొక్క దేవలోకానికి రాగలుగుతావు అని చెప్పి అన్నప్పుడు మళ్ళీ అక్కడ కుక్క ఉంది అండి. ఆ కుక్కని ఆఫ్ చేస్తున్నారు. ఈ కుక్క ఇప్పుడు వరకు కూడా నాతోటే వచ్చింది కదా, మరి దానికి నా నుంచి ఏమి ఇవ్వాలో ఇచ్చేయండి, లేకపోతే అది కూడా రావాలి నా కోసం, నా కూడా, లేకపోతే ఇక్కడే ఉండిపోవాలి అన్నప్పుడు ఆ కుక్క యమధర్మరాజుగా దర్శనమిచ్చి నిన్ను పరీక్ష చేయడానికి నేను ఈ రూపాన్ని దాల్చి నీ కూడా రావడం జరిగింది నాయన, నువ్వు దేవలోకానికి వెళ్ళవచ్చు అని చెప్పడం జరిగిందని చెప్పారండి. అంటే ఒక ఆయన ఆయన పొందిన ఫలం ఏదైతే ఉందో అదంతా ఆ వారందరికీ పంచడం తోటి ఈయనకి 10 రెట్లు అయి వచ్చింది అనేది మనకి నిదర్శనం తెలియచేశారండి. మరి మనం కూడా ఈ ప్రాపంచికతలో ఎవరికైనా ఇచ్చింది అదే కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు అంటారనే దానికి నాకు అలా అర్థం తెలిసిందండి. ఎవరికైనా ఇవ్వాలని ఇవ్వవలసి వచ్చినప్పుడు ఇవ్వాలి. అది దాన్ని 10 సార్లు మనం అనుకోకుండా ఉన్నప్పుడు సరే అండి, ఏదో ఒక అలజడి. మాస్టర్స్ నా మాటలు అర్థం చేసుకుంటూ ఉండండి. మరి అర్థమవుతుంది. నాకు తెలిసిన రీతిలో నేను తెలియజేసుకుంటున్నాను, మీతో సత్సంగం చేసుకుంటున్నాను. మరి ఇలాగ ధర్మరాజు ఎలా అయితే 10 రెట్లు పొందాడో మనము కూడా అలాగే పొందగలుగుతాము అనేది నాకు అనిపించిందండి. మరి పేరవరంలో పిరమిడ్ కట్టేటప్పుడు ఏదో కొంత పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది అక్కడ నేను. అక్కడ అదంతా ఆ ప్రాజెక్టు విధానం అంతా చూసేవాడికి ఇదేనా నేను ఇవ్వగలిగింది అని అనుకున్నాను. అనుకున్నప్పుడు ఒకసారి అన్నారు, మీరు ఒక స్తంభానికి మేడం మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, మీరు వాయిస్ వినిపించట్లేదు. ఓకే, ఒక్క నిమిషం మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. యామిని మేడం. ఓకే మేడం, వినిపిస్తుంది మేడం. అంటే ఫోన్ సెక్షన్ నాకు తెలియదు, అదే దగ్గరుండి అంతా నడిపిస్తోంది, నేను లిమిట్ మాత్రురాలిని. మధ్యలో ఆ పేరవారంలో మరి ఒకసారి ఏమో అన్నారు, ఒక్కొక్కళ్ళు నెలకు ఒక 1000 చప్పుని ఇచ్చి 25,000 కట్టండి, సభ్యత్వం పొందండి అన్నారు. అన్నప్పుడు ఓహో ఇది అయితే బాగానే ఉంది కదా, ఇవ్వగలను కదా నేను. అప్పుడేమో ఇద్దరు కలిపి ₹1,00,000 ఇవ్వండి మీరు ఒక స్తంభానికి అన్నారు కదా ఆయన. నా వంతుగా ఇలా ఇచ్చుకోగలుగుతాను అని అనిపించి అలాగా మరి పెద్ద కోడలు తరపు నుంచి పెద్ద కోడల పేరు మీద 1000 చొప్పున అలా కట్టి
ఆ ఆవిడకి ఒక 25,000 ఆవిడ పేరుని కట్టాను. మళ్ళీ చిన్న అబ్బాయి పేరుని కట్టాలనిపించింది. ఎందుకంటే అబ్బాయి అన్నదానానికి మాదేటి శాస్త్రిరావు గారికి 2,000 రాశాడట అన్నదానానికి ఎవరైనా ఏమన్నా ఇవ్వండి అంటే. అది ఇందులోకి వస్తుందా అని అడిగితే కనుక్కుందాము, మీరు కట్టాలని ఉంటే కట్టండి అంటే, తర్వాత ఏమో అది ఇందులోకి రాదు అని అంటే, సర్లేండి పోలేండి అది అలాగే ఉంచేయండి అన్నదానానికి కింద అని ఆ అబ్బాయి పేరుని స్టార్ట్ చేశాను కదండి. అందుకని ఆ అబ్బాయి పేరుని అలాగా ఒక 25,000 అలా కట్టాలనిపించి మరి కట్టడం జరిగింది అనమాట అండి. మరి అలాగ కట్టడం వల్ల వచ్చిన ఆ పుణ్యమో ఏమో తెలీదు. నేను దాని యొక్క ప్రతిఫలాన్ని చూశానండి. మరి అలాగా మనం ఎవరైనా కూడా చేయవచ్చు అనేది నాకు అనిపించింది. ఇక్కడ నేను మీతోటి పంచుకున్నాను మరి. ఇది ఇది నా యొక్క అనుభవం అండి. ఇంకొకటి విన్నదే నాకు గుర్తొస్తోంది మరి మేడం. దాన్ని కూడా నేను చక్కగా తీసుకోగలిగాను మరి. ఆ ఈ ఈ యొక్క ఉప పాండవులు ని అశ్వత్థామ చంపేస్తాడు కదండి మహాభారతంలోది. ఇది అందరికీ తెలిసినే ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు అది స్ఫురణకు వచ్చింది, నేను తెలియచేసుకుంటున్నాను. మరి ఈ ఉప పాండవులు చనిపోయినప్పుడు కుంతీదేవి విచారిస్తుంది. ఆ యొక్క ఎందుకు అశ్వత్థామ చంపవలసి వచ్చిందంటే, అశ్వత్థామ అనే ఒక ఏనుగుని చంపి ఈ యొక్క ద్రోణుడి అస్త్ర సన్యాసం చెయ్యాలి అంటే మార్గం లేదనే దాన్ని ఆలోచన చేసి ఆ ఏనుగుని భీముడితో చంపించి ధర్మరాజుతో కుంజర అనేటప్పుడు హర్షధ్వనాలు చేసి వినబడకుండా అశ్వత్థామ కుంజర అతహ అని అనిపిస్తారంటండి. అనిపించినప్పుడు ఆ బిడ్డ చచ్చిపోతే నేను అస్త్ర సన్యాసం చేస్తాననేది ద్రోణుడి యొక్క నినాదం అనమాట అండి. అందుకుని ఆయన అస్త్ర సన్యాసం చేయడంతో అర్జునుడికి గురువు అనేది చూడవద్దు ఇక్కడ, నువ్వు ఆ బాణం వేయాలనేప్పటికి వేసి ఆయన్ని వధించినప్పుడు ఆ యొక్క అశ్వత్థామకు తెలిసి వాళ్ళని ఎలాగైనా ఈ పాండవులు నేను హతమార్చాలనే ఒక క్రోధంతో చంపబోతే, ఆ రోజు పాండవులు ఎక్కడో బయట ఉన్నప్పుడు ఆ గదుల్లో ఈ ఉప పాండవులు నిద్రించినప్పుడు ఉప పాండవుల మీద బాణం వేసి వాళ్ళని వధించడం జరిగిందని తెలిసిందే నేను విన్నానండి. అది అప్పుడు కుంతీదేవి విచారిస్తుందట. మనవులు కదా, మరి మనవులు చనిపోయారని విచారించినప్పుడు ధర్మరాజు వచ్చి అప్పుడు అడుగుతాడట, అమ్మా వెనకకెళ్ళు, మర్చిపోయావా నువ్వు, మనం చేసుకున్నదే మనకు వచ్చింది అని అన్నప్పుడు అది గుర్తు చేస్తాడటండి ధర్మరాజు. ఏమంటే వీరిని లక్క ఇంట్లో పెట్టినప్పుడు, లక్క ఇల్లు తగులుబడేటప్పుడు అక్కడ కూడా ఒక 5 బిడ్డలతోటి ఒక స్త్రీమూర్తి అక్కడ ఉన్నదట. ఆమె తగులుబడిపోతుంది. వీళ్ళు తెలుసుకొని ఆ కృష్ణ పరమాత్మ ఇచ్చిన ఆ జ్ఞానంతో తెలుసుకొని వాళ్ళు బయటపడ్డారు. అది చూసినప్పుడు ధర్మరాజు, అమ్మ వాళ్ళని కూడా మనం బయటకు తీసుకెళ్ళిపోదాము అన్నప్పుడు కుంతీదేవి అందట వాదించింది, వద్దు, వాళ్ళని అందులో వదిలేస్తే మనమే చనిపోయామనుకొని వాళ్ళు మనల్ని వెతకరు దుర్యోధన కౌరవులు అని చెప్పి అక్కడే వదిలిపెట్టేశారేంటండి. తీనివ్వలేదు ధర్మరాజుని వాళ్ళని. అప్పుడు ఆ 5 పిల్లల తల్లి ఆ మంటల్లో కాలిపోతే వాళ్ళు పాండవులు కాలిపోయారు అనేది అనుకున్నారు కదా. అప్పుడు మరి ఆ కర్మ ఎక్కడికి పోతుంది, మనకి ఈ రూపంగా మనకి రావడం జరిగింది అని ధర్మరాజు చెప్పడం జరిగింది అసలు కుంతీదేవికి. మరి తల్లి కూడా చనిపోయింది కదండి ఆ మంటల్లో. అది కూడా కుంతీదేవి ఈ యొక్క మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాతను అప్పుడు ఈ ఈ ధృతరాష్ట్రుడు గాంధారి అదే వానప్రస్థానికి వెళ్ళేటప్పుడు కుంతీదేవి కూడా వారికి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అగ్ని రగిలినప్పుడు ఆ అగ్నిలో ఈ 3 కూడా భస్మం అవుతారటండి. ఆ కుంతీదేవి ఆమె ఎలాగా ఆ అగ్నిలో భస్మం అయిందో ఈ కుంతీదేవి కూడా అక్కడ అగ్నిలో అలా భస్మం అయ్యింది
కానీ మనకి తెలియక ఆ ముందు తెలియక ఏమనుకుంటామంటే వాళ్ళకి అయ్యో అలా జరిగింది అనేది అనుకుంటూ ఉంటాం. అందుకని ఒక క్లాస్లో ప్రతిసారి అన్నారు, అయ్యో అనే ముక్క కూడా అనకూడదు, పాపం అయ్యో పాపం అంటాం అండి, ఆ ముక్క కూడా అనకూడదు, పాపం అయ్యో పాపం అనడం కూడా మనకు పాపమేనట. అది మరి అలాగా చెప్పడం జరిగిందండి. అది అలా విన్నానమాట. విన్నది మీ అందరితోటి షేర్ చేసుకున్నాను. అంటే మనకి తెలీదు ముందు ఏమన్నది, వారు అక్కడ అలా తెలియచేశారు కాబట్టి వారు తెలుసుకోగలిగారు. అంటే ఏమైనా అర్థమైందంటే మనకి ఏదైనా వచ్చినా కూడా అది ఎప్పుడో మనము ఎక్కడో ఏదో ఎవరికో ఏదో చేసి ఉంటాము ఈ జన్మలో, కాకపోతే ఏ జన్మలోనో అది మనకి ఇలా వచ్చింది అని తెలుసుకుని ఎప్పుడైతే ఆ ధ్యానం చేస్తామో మరి కొంత ఆ బాధ కొంత కాదండి పూర్తిగానే ఉపశమనం అవుతుంది అనేది మరి నాకు గ్రహింపు అయ్యిందండి. మరి ఆ యొక్క సన్నివేశం వినడం వల్ల నాకు వచ్చిన సన్నివేశం అలాగా. మరి ఎప్పుడైనా కొంచెము ఏదో సందర్భంలో కొంచెం ఉంటుంది, దానికి మనం నేనేం చేయలేనేమో అనిపించింది. దాని నుంచి అలాగా నేను ఓహో ఇలాగా జరిగించడం వల్ల వాళ్ళు అలా అనుభవించారు కదా, నేను కూడా అదే సిచ్యువేషన్ ఏదో జరిగి ఉంటుంది, అందుకునే కదా ఆ యొక్క కర్మని నేను అనుభవించవలసి వచ్చిందని తెలుసుకుని ముందు కొంత ఆ సమయంలో చాలా దుఃఖము కలిగినా కానీ దాన్ని విని చేరినప్పుడు అలా తెలుసుకుని ఆ దుఃఖం నుండి బయటపడడం జరిగిందనమాట అండి. అంటే మనం ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఉంటూ ఉంటాయి కదా, దాని నుంచి మరి ఇది విన్నప్పుడు ఓహో అని ఎవరికైనా ఏదైనా ఏమో ఏం చెప్తాము, ఎన్ని తొలగించుకోవడానికో ఇక్కడ వచ్చాము అనేది తెలుస్తుంది కదండి. మరి అదే కర్మ ప్రక్షాళనలో మరి మనకి చెప్తూ ఉన్నారు కదా, ఎప్పుడు ఇచ్చిందో మనకి అలా చేసిందో ఇప్పుడు రావడం జరుగుతుంది. అది మనం తెలుసుకుంటున్నాము ఈ ధ్యానం వల్ల. అది ఎక్కువ అనుభవించవలసేది కొంచెంతోనే తొలుగుతుంది అనేది కూడా మరి తెలుసుకుంటున్నాం కదండి. దాన్ని నేను అనుభవపూర్వకంగా తీసుకున్నది ఇక్కడ మీ అందరితోటి చెప్పుకోవడం జరిగిందండి. మరి ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఏమో గుర్తు ఉండవు. మరి నేను మా వారి కాలం చేసిన ఫస్ట్లో ఈ ధ్యానం వల్ల నేను వెంటనే బయటకు రాగలిగానండి. రాగలిగి అప్పుడు పంచారామాల్లో అమావాస్యల ధ్యానాలు పెట్టారు. ఎప్పుడో ఎన్నో సంవత్సరం అంటే 2009లోనో ఎప్పుడో పెట్టారు. అప్పుడు అమరావతి అదే మా ద్రాక్షారం అంటే దగ్గర అనుకోండి, అది సాయంత్రం మాటలు తెలిసి ఒకసారి అలా వచ్చేద్దామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ వేళ అమావాస్య, మనము ఎంతో అమావాస్య అంటే ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు మాట్లాడకూడదు అది అని అనుకుంటాం. ఆ రోజు అక్కడ వెళ్ళినప్పుడు అందరూ కూడా పలకరించి అమ్మ ఏమి ఇలాగని పలకరించారు. అక్కడ అమావాస్య నాడు వెళ్తే మరి ధ్యానం చేసేవాళ్ళు మరి అంత మరి చక్కగా ఉంటారు, అటువంటి పట్టింపుల్ని తీసుకోకుండా ఉండగలుగుతారు అనేది అప్పుడు దాని నుంచి నేను తెలుసుకోవడం జరిగిందండి. అందరూ కూడా వచ్చి పలకరించారు అక్కడ, ఏమ్మా అని. అక్కడ కాసేపు ఉండి ఇంకా వచ్చేసాను అనమాట అండి. మరి చక్కగా అక్కడ మరి అమరావతిది వచ్చింది, సామర్లకోట ఉంటుంది, తర్వాత ఏమో అండి భీమవరంలో గునుపూడిలో ఉంటుంది, అమరావతి అండి, పాలకొల్లు, అవన్నీ కూడా వెళ్ళడం జరిగిందండి. ఒకసారి అక్కడ తోటకి వెళ్ళాక ఇక ధైర్యంగా అన్ని చోట్లకి వెళ్ళగలిగాను అనమాట. పాలకొల్లు అన్నీ కూడా. అమరావతి వెళ్ళినప్పుడు మాత్రము నాకు సూక్ష్మ శరీరము బయటకు రావడం జరిగింది. నేను ఎంతో ఖాళీగా ఉన్న చోట కూర్చున్నాను ఆ వేళ, ఎవరు తగలకుండా ఉంటారని. ఇక్కడ లైన్ గా కుర్చీలు వేస్తారు కదండి, అది నా ఎదురు కుర్చీలు అలా చాలా ఖాళీ ఉంది మధ్యలో. అయినా సరే ఎవరో ఇలా రాసేసారు, నాకు తెలిసింది రాసినట్టు
తెలియడంతో ఎంతో దూరం వెళ్ళిందండి ఆ సోలు. అంటే ఇంకా నేను పలానా చోటకి వెళ్ళాలనేది అనుకుంటే వెళ్ళగలుగుతామనేది నాకు అప్పుడు తెలియలేదు. అలా బయటికి మళ్ళీ వెనక్కి వచ్చేస్తోంది. వెనక్కి వచ్చేసేటప్పుడు నా శరీరం ఆ కుర్చీలో కనిపిస్తం లేదు. ఏమి అనేది ఇలాగా బయట అలా తిరుగుతోంది ఆ సోలు. తెలుస్తుందండి నాకు. అది ఆ కింద పడుకున్నాను. ఇదెవరు అని చూసుకుంటున్నప్పుడు అది ఎప్పుడో అలాగా ఉన్న స్థితిలో అది కనిపించిందని ఒక మాస్టర్‌తో చెప్పడం జరిగిందండి. కానీ అప్పుడు కుర్చీలో నేను కూర్చుని మరి ఆ సూక్ష్మ శరీరాన్ని విడుదలైన ఆ సోలు ఆ శరీరము కనిపించినప్పుడు స అలజడ లేకుండా నెమ్మదిగా ఆ శరీరంలోకి రావడం జరిగిందండి. అందుకనే మనము ధ్యానం క్లాసుల్లో అది కూర్చున్నప్పుడు కొంచెం తగలకుండా కూర్చోవడము. ఎవరైనా ధ్యానంలోంచి బయటికి ఇంకా రాలేకపోయినప్పుడు మనం చప్పట్లు కొట్టకుండా ఉండగలగాలనేది మరి ఆయన చెప్పారండి. ఎవరు పిప్పలి ప్రసాద్ గారు అన్నారు. ఎవరైనా ధ్యానంలో ఉండినప్పుడు చప్పట్లు కొట్టకండి. వారికి డిస్టర్బెన్స్ అవుతుంది. ఆయన చూసారంటండి ఒక పిరమిడ్ లో ధ్యానం చేస్తుంటే అదే అమెరికన్స్ వచ్చారటండి అక్కడ పిరమిడ్ లో. వాళ్ళు ధ్యానం చేస్తుంటే ఒక ఆమెకి ఆరా కనిపించిందంటండి ఆయనకి. ఆ ఆరాని ఫోటో తీశారంట. అది చూసే దాన్ని బట్టి నేను చెప్తున్నాను మీకు, ఎంతో మందికి ఎన్నో స్థితులు ఉంటాయి. అందుకోసము మీరు తగలకుండా కూర్చోవాలి. ఆయన కూడా మరి సంగీతంతోటి ఒక అరగంట ధ్యానం అంటారండి. అరగంట అన్నది 2 గంటల పావు అయింది ఆ రోజు ధ్యానంలో అండి. మీకు 2 గంటల పావు కూర్చున్నారనే చెప్పారండి. ఆ ధ్యానంలోనే ఇవన్నీ చెప్పారనమాట. మీరు తగలకుండా కూర్చోవాలి. మధ్యలో ఏమన్నా లేవగలగాలి అని అనుకునే వాళ్ళు ఉంటే చివరిలో కూర్చోండి వెళ్ళి. మధ్యలో అందరిలోంచి రాసుకుంటా రాకూడదు అని మరి చెప్పడం జరిగిందండి. మనం అంటే నా నుంచి వేళ ఎందుకు వచ్చిందంటే అలాగ ఎక్కడైనా కూర్చున్నప్పుడు మరి మనము అలా ఎవరికి కూడా కొంచెం తగలకుండా వెళ్ళగలగడము. పక్కనే ఎవరైనా ఇంకా కళ్ళు తెరవకుండా ఉంటే తప్పట్లు మరి క్లాస్ కొట్టిస్తారు కదండి, కొట్టకుండా ఉండడము. అది చూసుకొని చెయ్యాలి అనేదే ఇవాళ ఇక్కడ అలా అనిపించి మరి నేను చెప్పడం జరిగిందండి. అది ఒక అనుభవంగా నేను తీసుకొని మరి మీతో పంచుకున్నాను మేడం. అమ్మా? బాగుంది. ఆ, మంచి ఏ- చెప్పారు. ఏంటి బాగుంది. మరి అది మంచి మాస్టర్స్. మరి మీరు ఎవరైనా కూడా అలాగా సామూహిక ధ్యానాల్లోకి వచ్చినప్పుడు చూసుకొని తగలకుండా కూర్చోవడము, మధ్యన కుర్చీలు ఖాళీలు ఉంచకుండా కూర్చోగలగడము చెయ్యాలి మాస్టర్స్. మరి నేను మధ్యలో ఖాళీ వదిలి కూర్చోవాలనుకోను నేను. ఎందుకంటే మళ్ళీ ఇది ఎలా రాచుకుంటా వస్తారు కదా అని ఆ కుర్చీ కోసం. ఎక్కువ ఆ? అందరూ ధ్యానం చేస్తున్నారు కానీ ఇట్లాంటి సింపుల్ మిస్టేక్స్ చేసేస్తా ఉంటారు. అలాది లేకుండా చూసుకుంటే అందరికీ కూడా ఇబ్బంది లేకుండా బాగా చేసుకోవచ్చు. ఉంటుందండి. అక్కడ అంటే కూర్చునే వాళ్ళు చేస్తుంటారన్నమాట. కొంతమంది క్లాప్స్, కొంతమంది కుర్చీలు లాగడము, కొంతమంది చేయడం ఇలాంతా చేస్తా ఉంటారు. అవునండి. ఇవన్నీ కూడా తాపేశ్వరానండి సారు కుర్చీల కోసము ఒక ఒక 10 నిమిషాలు క్లాస్ చెప్పారండి. అందరినీ కూడా కుర్చీలు ఎత్తి పెట్టించారండి. సౌండ్ రాకూడదు, కుర్చీలు బరబరా ఈడ్చుకోకూడదు అనేసి అక్కడ అది కూడా నేర్పించారండి. వారు నేర్పింది ఏమీ లేవండి, ప్రతిసారి నేర్పింది. మరి అన్నీ నేర్పించారండి మనకి. వంట చేసేటప్పుడు కూడా ఏదో ఒకసారి క్లాసులో చెప్పారండి. వేపుడు వేయిస్తే ఒక ఆమె చెప్పారండి. ఒక్క ముక్క కూడా కింద పడకుండా వేయించాలి అన్నారంట పత్రిసారి. ఒక ముక్క కూడా పడకుండా ఎలా వేయించగలము అనేసి అనుకున్నదటండి ఆవిడ. సార్ అప్పుడు అది ఎక్కడో రూమ్ లో ఉన్నారు వెనకకి. ఆ రూమ్ లోంచి వచ్చి సార్ కలిపి చూపించారట. ఒక ముక్కైనా నిండుగా ఉన్న దాంట్లోంచి పడకుండా. అలా మనం అక్కడ మనసు పెట్టినప్పుడు అది
ఓ మరి చేయగలుగుతాము అనేది నాకు అర్థమైంది. మళ్ళీ సార్ వచ్చి నాకు కలిపి చూపించారు అని. ఏమో ఏదో పేరండి. నాకు ఏమంటే ఎవరు చెప్పారు ఏంటి అనేవి కొంత అవగాహన గుర్తు ఉండదండి. ఆ విషయం ఏదనేది సందర్భం వచ్చేటప్పటికి నాకు అలా గుర్తొస్తూ ఉంటుందండి. మనం ఏదేదో అవ్వాలనేది అనుకుంటూ ఉంటాం కదండి. దాని గురించి కూడా ఒక క్లాసులో నందప్రసాద్ చెప్పింది. ఏమంటే ఆయన ఏం చెప్పారంటే అండి, ఒక 3 పెద్ద చెట్లు ఉంటాయటండి. బాగా ఎదిగి ఉన్నాయి అడవిలోని. 3 చెట్లు అనుకుంటాయట. ఏమని? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావే అంటే, నేను రాజుగారికి ఆహ్, నగలు పెట్టి అవుదాం అనుకుంటున్నానని అందటండి ఒక చెట్టు. ఇంకో చెట్టుని అడిగితే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావంటే, నేను రాజుగారికి మొ కూర్చొని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పల్లకి అవుదాం అనుకుంటున్నాను. ఆ పల్లకీలో కూర్చుంటే మరి మోసుకెడతారు కదా అని. ఇంకొక చెట్టు అందట, నేను ఆ యొక్క భగవంతుణ్ణి ఇలాగ సాగి ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను అందటండి. అన్నప్పుడు ఈ మూడింటికి అవ్వాయి కానీ ఆ రకంగా అవ్వలేదు. అవుతాయి, అవ్వవు, అలాగా మరి చెప్పడం జరిగిందండి. ఏమైందంటే ఈ ఫస్ట్ రాజుగారి నగలు పెట్టి అవ్వాలి అనుకున్న చెట్టు ఏమైందంటే పశువుల పాకలో ఆ దొన్నె లాగా వాటికి దానా వేస్తారు చూడండి, అలా గవ్వింది. అలా గవ్వినప్పుడు ఆ మేరీమాత ఆ నొప్పులు పడుతూ ఉన్న సమయంలో గర్భంతో ఉండి ఎక్కడికో వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరూను ఆమెకు ఈ ప్రసవ వేదన రావడం జరిగిందని, అప్పుడు ఆ నొప్పులు వచ్చే సమయంలో ఆ పశువుల పాకలోకి తీసుకెళ్ళి ఆ యొక్క ఆ ప్రసవం అయ్యాక ఆ బిడ్డని ఆ ఆ పశువుల దానా తొట్టిలో కొంత శుభ్రం చేసి అందులో పడుకోబెట్టారటండి. అంటే అక్కడ నగలు పెట్టి అవ్వాలనేది ఆ పరమాత్మనే ఆమె మోసింది ఆ చెట్టు అలాగా. ఆ అవ్వింది. అంటే నగలు పెట్టి కాదు, పరమాత్మనే మోసింది. మళ్ళీ ఇంకొకటి మరి నేను పరమాత్మకి అదే రాజుగారికి మా పల్లకి అవ్వాలనుకుంది. ఆ పల్లకి అవ్వాలనుకున్నప్పుడు ఏమైందంటే ఆ చెట్టు ఒక నావ అయ్యింది. నావ అయినప్పుడు ఈ యొక్క జీసస్ ఆ బయలుదేరి అక్కడ ఆ నది దాటే సమయంలో అది ఆ నామ ఎక్కాలి. అప్పుడు అందరూ అంటున్నారంట, రాజులకి రాజు యెహోవా వస్తున్నాడు జీసస్ అని అంటుంటే, ఓహో నేనే రాజులకి రాజైన రారాజునే నేను ఈ యొక్క నామలో మోసుకుంటాను కదా నేను అని ఆ చెట్టు ఎంతో ఆనందపడిందటండి. అప్పుడు ఆ జీసస్ అందులో కూర్చొని ప్రయాణం చేశారట. అలాగా అక్కడ ఆ చెట్టుకి అలాగా అది అనుకుంది కానీ పల్లకి అవ్వాలనుకుంది కానీ చక్కగా అలాగా రాజుగారిని రారాజుని మోసుకుని వెళ్ళిందని ఆ చెట్టు ఎలాగ అవ్వింది అనేది వార్తను చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకో చెట్టు ఉంది, దాన్ని కొట్టి తెచ్చేసి ఒక గదిలో పాడేస్తే అయ్యో నన్ను ఇలా గదిలో పాడేశారా అని మూలుగుతోందండి. అప్పుడు ఏం చేశారు, ఈ జీసస్కి సిలువ వేశారు కదండి. సిలువ వేసినప్పుడు ఆ దొంగని తండ్రా అని చెప్పి తెచ్చి ఆ దొంగకి కట్టి జీసస్ని మరి మేకులు అది వేసినప్పుడు అప్పుడు ఆ చెట్టు అనుకుందట, ఆహా నేను ముద్దు పెట్టుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు నాకు కౌగిలింతే దొరికింది ఆ పరమాత్మతోటి అని ఆ చెట్టు ఎంతో ఆనందపడింది అసలు. అవుతుంది, అనుకున్నాము అవుతుంది, ఇంకోలాగా అవుతుంది అది మరి అలాగా తెలియచేయడం జరిగిందండి. అనుకున్నది అనుకున్నదే అది కానీ ఇంకోలాగా ఎలాగ ఇంకా అంతగా ఇంకా ఎక్కువ అద్భుతంగా అవ్వింది మనకి. మంచిగా మనము అనుకున్నది ఏదైనా కూడా అలాగా మంచిగానే అనుకోవాలి అనేది నాకు అనిపించింది అనమాట అండి అప్పుడు. ఏ మేడం అది అది నందప్రసాద్ సార్ చెప్పింది అనమాట అండి. సార్ ఎంత బాగా చెప్తారనుకుంటున్నారు. నందప్రసాద్ కూడా వేళ 10 సార్ తోటి వచ్చారు. నందప్రసాద్ క్లాస్కి ఒకసారి మా గొల్లల మామిడాడులో మా పెద్ద కోడలు తీసుకెళ్ళాను అనమాట. మనోడు చిన్నాడు, వాళ్ళ తాతగారి దగ్గర వదిలేసాము. ఈ అమ్మాయి ఏమో కంగారు, ఉంటాడమ్మా, నేనేమో నా ధైర్యం నాది, ఉంటాడు పేచీ పెట్టడు ఏడోడు అమ్మ కోసము అన్నా సరే బలవంతంగా ఉందండి. ఇంకా కొంచెం సేపు ఉంటే క్లాస్ అయిపోద్ది.
అప్పుడేమో ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి నేను, మా బాబు ఏడ్చేస్తాడు అంది. నందప్రసాద్ క్లాస్ నచ్చుతుంది, ఎంత బాగుందో, నాకు చాలా బాగా మంచి మాటలు చెప్తున్నారంటోంది. కానీ మా కొడుకు మీద దిష్టి వచ్చేస్తుంది, చెప్తే వినడం లేదు. అప్పుడైతే ఇంకొక మనిషిని ఇచ్చి బస్సు ఎక్కించేయమని పంపించేశాను, వెళ్ళింది ఇంటికి. ఇంకొకరిని జత ఇచ్చి పంపాను వాళ్ళతోటి. వాళ్ళు వెళ్ళిపోతామంటుంటే, వాళ్ళు కాలేజీ నుంచి అమ్మాయిలు వచ్చేస్తారనే తొందరలో వాళ్ళు వెళ్ళిపోదామని అంటున్నప్పుడు వాళ్ళు కూడా పంపించేశాను అనమాట. చక్కగా ఆడుకుంటున్నాడట. ఇంటికి వెళ్ళేటప్పటికి, అత్తమ్మ గారు మీ మాట వినలేదు నేను, చక్కగా ఆడుకుంటున్నాడు, మావయ్య గారిని ఏమీ ఇబ్బంది పెట్టలేదంట అని చెప్తుంది. మరి మరి నువ్వు కంగారు, నీది అమ్మ ప్రేమ కదా, అలాగే ఉంటుందిలే ఆ కంగారు, మరి ఏం పర్వాలేదు, మళ్ళీ ఇంకొకసారి నువ్వు వినగలుగుతావులే ఆ క్లాస్ అనేటప్పటికి. చక్కగా మనకి ఇప్పుడు జూమ్ లో వస్తున్నాయి కదండి, పెట్టుకుంటుంటుంది అప్పుడప్పుడుని. మళ్ళీ గొల్లల మామిడాడు పత్రి సార్ వచ్చారండి. వచ్చినప్పుడు మా అబ్బాయిని అన్నాను, ఎవరికి ప్రాప్తమో చెప్పలేమండి, మా వారిని రమ్మంటే రాలేదు. మా అబ్బాయితో చెప్తే, మా అబ్బాయి, నేను ముందే వెళ్ళిపోయాను, ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు వస్తానంటే వాళ్ళు తీసుకొని బస్సులో వెళ్ళిపోయాను. మరి మా అబ్బాయి కోడల్ని, చిన్న మనవడు, పెద్ద మనవడు ఏమో ఎక్కడో హాస్టల్లో ఎక్కడో ఉన్నాడండి. హాస్టల్లో లేడండి, అప్పుడు 10th క్లాస్ అవుతుంది, వాడిని స్కూల్లో ఉంచేసుకున్నారు. అందుకని చిన్న మనవాడిని తీసుకొని వచ్చారండి. అక్కడ ఒక చిన్న పిరమిడ్ ఓపెనింగ్ అయ్యింది అనమాట అండి, అక్కడికి వచ్చారు ప్రతిసారి. వచ్చినప్పుడు మరి సరిగ్గా సార్ దిగేటప్పటికి మా అబ్బాయిని మనవడు అక్కడ ఉన్నారండి. సార్ తోటి సార్ని ఆహ్వానించుకుంటూ తీసుకొస్తే ఇంక చూసుకోండి వాళ్ళ ఆనందము చెప్పడం. అమ్మా నువ్వు చెప్పిన మూలా వచ్చామే అనేసి, మా మనవడు ఇంక చెప్పక్కర్లేదు, ఎంత సంతోషపడిపోయాడంటేండి, అబ్బా ఎంత సంతోషమో. అప్పుడు మళ్ళీ రమణేశ్వరరావు గారు, నందప్రసాద్ క్లాస్ జరిగింది. మరి అప్పుడు వినగలిగింది కదా అండి, కోడలు ఉంది ఆమెకి, వినాలి అనేది. అప్పుడు చక్కగా ఉంది. మొత్తం క్లాస్ అంతా అయ్యే వరకు మా అబ్బాయి ఉన్నాడు కదండి, మనోడు కూడానే ఉన్నాడు. ఇంకా ఆవిడకి ఆమె ఇప్పుడు కొంచెం మనోడు పెద్దోడు అయ్యాడు అప్పటికి. ఇంకా భయం ఏమీ లేదు, హాయిగా కూర్చున్నది. సార్ చెప్పింది, నందప్రసాద్ గారు చెప్పిందంతా విన్నది, రమణేశ్వరరావు గారు చెప్పింది. మరి అక్కడ ఎవరికైనా ఇప్పుడు ఈ క్లాస్ లో మీకు నచ్చింది ఏదైనా ఉందా అన్నప్పుడు, మరి నేను అప్పుడు కొత్త అండి, అయినా సరే మరి ఎంత సొరవగా నేను ఆ స్టేజ్ ఎక్కి మైక్ తీసుకోగలిగానంటే, ఆ యొక్క సొరవ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అండి, గొల్లల మామిడాడు సీతాకుమారి గారు ఉంటారు, ఆవిడ నుంచి, మరి జగదీశ్వరి మేడం అందరికీ తెలుసుంటారు అనుకుంటున్నాను నేను. మాడుగుల మంచి పెద్ద పిరమిడ్ కట్టారు కదండి మేడం, ఇప్పుడు బాడీ వికెట్ చేశారు. ఆ మేడం నుంచే నాకు ఎంతో మరి ముందుకి వచ్చే సామర్థ్యం వచ్చింది. ఇదేనైనా సరదాగా మాట్లాడగలగడం, స్టేజ్ ఎక్కించేవారు, మరి మైక్ ఇచ్చేవారు. మీ ఊరు మీ పేరు చెప్పండి, అంతే మేడం, ఏం లేదు అనేవారు. ఆమె నుంచి నేను అలాగా నేర్చుకుని ఉండడం వల్ల సరిగా వాళ్ళు అలాగ అడగడంతో రమణేశ్వరరావు గారు, నందప్రసాద్, ఇప్పుడు ఈ క్లాసులో మీకు నచ్చింది ఏముంది అని అడిగినప్పుడు నాకు 2 విషయాలు బాగా నచ్చాయండి. మరి అవి మీతోటి ఇక్కడ మాస్టర్స్ మీ అందరితోటి నేను షేర్ చేసుకుంటున్నాను. మరి రమణేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు, ఏమంటే, మీరు ఇప్పుడు ఒక చిన్న ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటారు కదా, అప్పుడు మధ్యలో ఇంకా ఊర్లు వస్తాయి కదా, ఆ ఊరూరికి టికెట్ తీసుకుంటున్నారా మీరు? ఇక్కడ మీరు బయలుదేరిన ఊరు నుంచి హైదరాబాద్కి తీసుకుంటున్నారా టికెట్ అని అడిగారండి ఆయన. మరి అప్పుడు అన్ని ఊరికి తీసుకోం సార్, ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరినప్పుడు టికెటే తీసుకుంటాము అంటే, అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ధ్యానం కూడా అదే. మనం ధ్యానం చేస్తే ఆరోగ్యం కోసం ఒక ధ్యానము, పెళ్లి కోసం ఒక ధ్యానము, చదువు కోసం ఒక ధ్యానము, ఏమీ అవసరం లేదు, అవసరం లేదు. మీరు ధ్యానం అనే యజ్ఞంలో కూర్చోండి అంతే, దాంట్లో ఉడకండి. ఒక్కొక్కళ్ళు సోళ్ళ బియ్యం ఉడికే సామర్థ్యమే, అంతే అంత తొందరగా ఉడకగలిగే శక్తిని తెచ్చుకుంటారు. ఒకళ్ళు సేరు బియ్యం ఉడికే శక్తిని పొందాలనేది ఉంటుంది, అంటే కొంత సమయం పడుతుంది ఆ యొక్క స్థితిని పొందడానికి అనే దానికి ఆయన అలాగా చెప్పారనమాట అండి. అలా చెప్పి అక్కడ అది మనము వెళ్ళే ప్రయాణం, అది హైదరాబాద్ అనేది, అది నాకు చాలా బాగా నచ్చింది సార్ అన్నాను. బాగా గ్రహించేవులే అన్నారు ఆయన, రమణేశ్వరరావు గారు. మరి నందప్రసాద్ ఏం చెప్పారంటే,
కృష్ణుడికి నెమలి పింఛం ఎందుకు ఇష్టము? ఆ ఫ్లూట్ ఎందుకు ఇష్టము? ఆ, ఆ, అనే దానికోసము ఆయన ఎంత చక్కగా చెప్పారంటే అండి, నెమలి అంటే సంపర్కం లేకుండా సంతానాన్ని కంటుందట. ఆ యొక్క మబ్బులు వచ్చినప్పుడు ఆ ఆ మగ నెమలి కళ్ళలో పుసులు వచ్చినప్పుడు ఆ పుసులు తిని ఆమె సంపర్కం పొందుతుందట. ఆమె సంతానాన్ని పొందుతుందట. అది సంపర్కం లేకుండా వచ్చిన సంతానము అది అందుకుని ఆ నెమలి కన్ను చాలా చాలా ఇష్టము నా కృష్ణుడికి అని అందుకుని దాన్ని ధరించాడు. ఈ ఫ్లూటు అనేది ఏమంటే ఆ లోపల ఆ రంధ్రాలు ఉంటాయి, ఏమీ ఉండదు అందులో. ఏమీ లేని స్థితికి మనం రావాలని తెలియచేయడానికే ఈ ఫ్లూట్ని ఆయన మరి ఆ ఫ్లూట్ని గానం చేసి ఎంతో మరి గోవులకేంటి, మరి గోపికలకేంటి, మనకేంటి, అందరికీ కూడా తన్మయత్వాన్ని కలిగిస్తూ ఉంటాడు దాంతోటి. అలాగే మన పత్రిజీ కూడా నాకు అప్పుడు ఇదంతా చెప్పినప్పుడు పత్రిజీ కూడా ఈ కృష్ణ పరమాత్మ ఏమో అందుకనే ఈ ఫ్లూట్ని వాయిస్తూ వారు మనల్కి తన్మయం కలిగిస్తా ఉంటారు. ఆ ఫ్లూట్ వాయిద్యంలో ధ్యానంలో కూర్చుంటే మైమరిచిపోతాను కదా నేను కూడా. అలాగ అనుకునండి. ఇది ఇలాగ చెప్పినప్పుడు ఇది బాగా నాకు నచ్చిందండి. మరి తర్వాత ఒకటి ఉంటుందండి. రుక్మిణీదేవి మందిరానికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లూట్ కృష్ణుడి చేతిలో ఉంటుంది కదా. ఆమె అడిగింది, ఎందుకు ఆ ఫ్లూట్ను పట్టుకునే ఉంటావు? నేను చూడు ఎంత అందంగా తయారై ఉన్నాను, నన్ను చూడవేటి అంటే, దాంట్లో అదేమీ లేదు, నీకు ఇదంతా ఉంది కదా అందుకుని అది నాకు ఇష్టం అన్నట్టండి. అర్థమైందండి? ఏమంటే మనం దీన్ని చూసుకొని మురుస్తున్నాము. మరి ఇది అంతా శాశ్వతం కాదు, ఏమీ లేని స్థితి. ఆ ఫ్లూట్లో ఏమీ లేదు. ఇదంతా శాశ్వతం కాదు, ఇక్కడే ఉండిపోయేది. ఆ ఏమీ లేని స్థితితోటే మనము వెళ్ళగలిగేది అనేది అక్కడ ఆయన అలా ఒక క్లాస్లో విన్నానమాట అండి. అది అలాగా క్లాసులోనో ఏమో చిన్నప్పుడు ఇవన్నీ రామాయణాలు, మహాభారతాలు, భాగవతం కూడా అండి అమ్మగారు పల్లెటూరు, అక్కడ చెప్పిస్తా ఉండేవారండి. అది అమ్మగారింటికి దగ్గరగా గుడి, ఆ గుడి అరుగు మీద చెప్పించేవారు. ఇక్కడ చిన్నప్పుడు కూర్చొని వినడం అది ఉంది. మరి అక్కడే విన్నానో ఏమో తెలియదండి. కథ ఇప్పుడు నాకు అది ఇలాగా గుర్తొచ్చింది. మరి మనము ఈ ఇది అవ్వాలి, అది కూడా చెప్తారు కదా సారు, అవ్వాలి ఒక మరి మేము అనేది అలాగా నాకు అక్కడ తెలిసింది అనమాట అండి. అది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, మీతోటి షేర్ చేసుకున్నాను మాస్టర్స్. మరి మీ అందరూ కూడా చక్కగా అనుభవించండి. ఆ, అది బాహ్య సౌందర్యాన్ని చక్కగా చేసుకోండి, ఆత్మ సౌందర్యాన్ని పెంచుకోవాలి. ఆత్మ సౌందర్యమే ఆ యొక్క కృష్ణుడి యొక్క ఫ్లూట్లో ఆ నవరంధ్రాలు, ఏమీ లేని స్థితి. మనలో ఉన్న నవరంధ్రాలు కానీ ఏమీ లేకుండా ఉండాలి. మనలోని అరిషడ్ వర్గాల్ని మనం అదుపులో పెట్టుకోవాలి అనేది కూడా మరి తెలుసుకోవచ్చేమో, అలాగనేది అనిపిస్తుంది అండి. తెలుసుకోవచ్చు. మనలోని అరిషడ్ వర్గాలు ఎప్పుడైతే అది మన అదుపులో ఉంటాయో అప్పుడు మనకి ఏమీ లేని స్థితే. ఏం కోపం వచ్చింది, ఎందుకు ఈ కోపం వస్తుందనే ఒక గ్రహింపు రావడంతో అది మన అధీనంలో ఉన్నట్టే. మాస్టర్స్? మరి అది నాకు అలాగా అనిపించింది, నా నుంచి అలాగా చెప్పబడింది. మరి ఉమ్. ఏమండి? చాలా చాలా ఆ, బాగా ఆ, చెప్పారు మేడం. కూడా ఆ, మరి పాయింట్ నచ్చింది. హైదరాబాద్ పోయేటప్పుడు హైదరాబాద్ టికెట్ అవునండి. తీసుకుంటాం ఆ, కానీ అందులో టికెట్ మరి తీసుకోలేం కదా. ఒకటండి, ఇంకొకటి ఒక క్లాసులో ఉన్నది. నేను రమణేశ్వరరావు గారు చెప్పింది. అప్పట్లో రమణేశ్వరరావు గారు అంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుందండి, వైజాగ్ సార్ది. రామచంద్రపురం క్లాస్కి వచ్చినప్పుడు మరి ఆయన ఎక్కువ పరిచయం ఏమో అరుణాచలంలో అండి మాకు, మా చెల్లికి నాకు కూడా. ఆయన చూడని ఆశ్రమం లేదండి, అన్ని ఆశ్రమాలకు వెళ్ళమనేవారు. అలాగే సార్, అలాగే సార్. మాకు దగ్గరలో తాపేశ్వరంలో ఉన్న అవతార్ బాబాజీ ఆశ్రమం ఉందండి. అవతార్ బాబాజీ అది ఆయన 40 రోజులు 40 సంవత్సరాలు మౌనంలో ఉంటారు కదండి. మెహర్ బాబా ఆశ్రమం ఉందండి, కానీ ఎప్పుడూ వెళ్ళింది లేదు. సార్ వస్తూ వస్తూ దారిలో ఆ ఆశ్రమం పేరు చూసి రామచంద్రపురం రాకుండా అక్కడ దిగిపోయి ఆశ్రమానికి వెళ్ళి అప్పుడు మన క్లాస్కి వచ్చారంట రామచంద్రపురం. ఆయన చెప్పారు,
అబ్బా ఏమండి బాబు మీ యొక్క ఆ, జ్ఞానము మీ మీ పరిజ్ఞానము అనేది నాకు చాలా సంతోషం వేసుకొచ్చి కొంచెం చనువు ఉందండి మాట్లాడడానికి. మరి ఎంత గొప్పగా మీరు అలాగో చేసి వచ్చారు. ఊరి పక్కనే ఉంది. ఈసారి ఎప్పుడు వెళ్ళే అవకాశమే చేసుకోలేదు మరి మేము. ఈసారి తప్పకుండా ఎడతామండి అనేది ఆ, అన్నా అనమాట అండి సార్ తోటి. సార్ని కూడా రావణేశ్వరరావు గారిని మా ఇంటికి తీసుకొచ్చారు. మా ఆయన గారికి ఇవన్నీ చెప్తా ఉంటే మురిసిపోవడమే, ఇల్లు దాటి వచ్చేది ఏమీ లేదు. ఆ, రమణేశ్వరరావు గారు ఒక క్లాసులో చెప్పారు. ఒక ఆఫీసులో ఒక అతన్ని ఆ, హైదరాబాదు ఆఫీస్కి పనికి ఇక్కడ ఆఫీస్ పనులు చేసుకురమ్మని పంపించారటండి. ఈ పంపించే సమయంలో ఆ, అక్కడ ఆ ప్రయాణంలో ఒక ఆయన తగిలి, నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు, 3 రోజులు సమయం ఉంది కదా, నీ ఆఫీస్ పని ఎంతసేపు చేస్తావు, ఇవన్నీ చూడు, రామోజీ ఫిలిం సిటీ చూడు, మరి అదేం గుడి, వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, ఏదో పేరు ఉంటుంది దానికి, దాన్ని బాలాజీ చూడు, బాలాజీ టెంపుల్ చూడు. అది ఆ టెంపుల్కి బాలాజీ వెళ్ళానండి, చూశాను. అది చూశాను. మరి ఇదేంటది, చంబాలా ఉంటుంది కదండి, శ్రీ శ్రీ రామ్ శర్మ గారు సమాధి అది ఉంటుంది అక్కడ, అమ్మవారి గుడి. అక్కడ హోమం చేస్తారండి ప్రతిరోజు. చాలా హాయిగా ఉంటుందండి. ఎంతో మంది ఋషులు తపస్సు చేసిన స్థలం అంటే అది. మరి మా పసలపూడి లక్ష్మి మేడము ఒక చంటి పిల్లని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళిందండి నన్ను అక్కడికి ఆమె. ఉమ్, నేను నడవలేకపోతే రాత్రి అయిపోయింది, దారి చెప్పాము. ఆ, అన్నయ్య గారు ఏమో, రాధాప్రసాద్ అన్నయ్య గారు సెల్లో లైట్ వేస్తే ఆమె నా చేయి పట్టుకొని తీసుకెళ్లారండి. దగ్గరికి వచ్చేసరికి నడవలేకపోయాను, చీకటి అయిపోయింది. అక్కడ అది అలా ఉంటుందండి. ఇప్పుడు ఈ 3 రోజులు కార్యక్రమం, 3 రోజులు టైం ఇచ్చి చేసుకురమ్మన్నారు కదండి ఆఫీస్ వర్క్. ఈ యొక్క అందులో ఉన్న ఆ గుమస్తాని చేసుకురమ్మన్నప్పుడు, ఇది ఉంది కదా అది ఉంది కదా అనేటప్పటికి, ఈ ఒక రోజు ఒక రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే, ఒక రోజేమో ఆ ఆ బాలాజీ టెంపుల్కి వెళ్తే, ఇంకొక రోజు ఇంకో చోటకి వెళ్ళేటప్పటికి సమయం అయిపోయింది. ఆఫీస్ మూసేసారు. వీడు వెళ్ళాగా, ఇతను చేసే వర్క్ చేయవలసే ఆఫీస్ మూసేటప్పటికి సమయం అయిపోయింది, చేయలేకపోయాడు. మరి వస్తే ఏమడుగుతారు, ఏం చేసుకొచ్చావంటే, ఇది చూశాను అది చూశానంటే ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు కదా. మరి అక్కడ నీకు ఇచ్చిన పని ఏంటి, నువ్వు చేసిన వర్క్ ఏంటి, నువ్వు మళ్ళీ పో అంటే, అక్కడ మనము ఇలాగా ఆ పైన లోకాల్లో చెప్పుకొచ్చిన ఏమీ చేయకుండా ఇలాగా బాహ్య సౌందర్యాలకి మురిసిపోయి ఇవన్నీ చేసుకుని మనం చేయవలసిన కార్యక్రమాన్ని వదిలిపెట్టేసి పైలోకాలకు వెళ్ళిపోతున్నాము. వెళ్ళినప్పుడు అక్కడ మరి ఓ ఉంటారు కదండి దోతలు, ఏమంటారు వాటిని, ఆ, అక్కడ ఉన్న ఆ మాస్టర్స్ ప్రశ్నిస్తారు మనల్ని, ఏం చేసుకొచ్చావు, ఏం చేసుకొచ్చావంటే, ఇవన్నీ ఆనందాలు చేసుకొచ్చావంటే అది ఏం కాదు. అక్కడ చెప్పింది ఏమంటే, నీవెవరో తెలుసుకొని రావాలనేది ఇక్కడికి వచ్చిన పని. దాన్ని చేయడం లేదు. అలాగ ఎన్నో జన్మలు అలాగా పోస్ట్ మాన్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ జన్మలోనే కూడా మరి ఆ గొప్ప స్థితిని పొంది వెళితేనే మీరు ఈ సమయంలో ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి ఎంతో ఎంతో గొప్పవాళ్ళు మీరని ప్రతిసారి చెప్పడం జరిగిందండి. అందుకనే నేను ఇప్పుడు రావాల్సి వచ్చింది. నా నినాదము ఏమంటే, ధ్యానం చెయ్యండి, శాకాహారం తినండి, ఈ రెండే. మరి నేను కూడా అలాగా, మనం చెప్పేది అదే అనేది ప్రతిసారి చెప్పడం వల్ల నేను కూడా, అమ్మా నాకు ఇంకా ఏమీ తెలియవు, కొద్దిసేపు మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి, మీరు మాంసాహారులు అయితే కనీసం ఒక 21 రోజో 41 రోజో ఆ శాకాహారం తీసుకొని మాలలు వేసుకుంటారు కదా. మరి ఆ, మరి కార్తీక మాసం చేస్తారు కదా, మాఘమాసం చేస్తారు, మార్గశిర మాసం చేస్తారు. ఇవన్నీ చేసినప్పుడు ఆ ఆహారం జోలికి వెళ్ళరు కదా. అలాగ అనుకుని మీరు కూర్చొని కొంచెం సమయం ఇవ్వండి. మీరు ఏం పెట్టుబడికి డబ్బు అక్కర్లేదు. ఒక పూజ చెయ్యాలంటే ఎంతో డబ్బులు కావాలి, ఎన్నో కొనాలి, ఎంతో శుభ్రం చేసుకోవాలి. దీనికి అదేమీ లేదమ్మా. కొంత సమయం ఇవ్వండి. మీరు ఉదయం లేవగానే ఆ మంచం మీదే కాసేపు కూర్చోండి కళ్ళు మూసుకొని. అది నేను వెళ్ళిన చోట నాకు ఎవరైనా తారసపడిన వాళ్ళు వినే స్థితిగా ఉన్నారు అనేది
ఒక అనిపిస్తూ ఉంటుందండి. అప్పుడు అలా చెప్పడము చేయడము, మరి అలాగా చేసిన వాళ్ళు మరి కొంచెం మంది అమ్మ మీరు చెప్పారు కదా మేము చేసుకుంటున్నామని మధ్యలో ఎక్కడైనా వెళ్తూ ఉంటాను కదండి, తారసపడినప్పుడు మరి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాగా మనము కూడా చెప్పాలనేది నాకు అనిపించిందేమో అలాగా. మరి ఎవరైనా దీన్ని అందుకోవాల్సిన వారు ఉండి ఉంటారు. అందుకనే నా నుంచి మరి ఆ ప్రకృతి ఆ పత్రిజీ చెప్పించడం జరిగిందనమాట అండి. ఏమంటే ఇలా చెప్తే సరిపోతుంది. మరి మనము భూమికి వచ్చిన విధానం విషయం ఏమంటే నీవెవరో తెలుసుకో అనేది. నేను దైవాన్ని అందరూ దైవాలనే తెలుసుకునే స్థితిని పొందాలి. ఇప్పుడు ఈ సమయంలో ఎంతో ఎంతో ఎనర్జీ భూమికి వస్తోంది. ఈ సమయంలో మనము చక్కనైన ఆ యొక్క దైవత్వాన్ని పొందగలిగే లాగా మనం అవినప్పుడు ఓ, చక్కగా మనము అదే భూమి మారుతోందని చెప్తున్నారు కదండి డైమండ్స్. అది ఆ స్థితిలో మనము వెళ్ళగలుగుతాము. లేకపోతే మనం మళ్ళీ ఆ థర్డ్ డైమెన్షన్ లో ఉండినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకునేది ఎన్నో వేల వేల సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారమ్మా. అంటే కొంత వినగలిగిన వాళ్ళకి అనమాట అండి ఇది చెప్పడం. నేను వేల వేల సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు మళ్ళీ అక్కడి నుంచి మనం బయటపడాలంటే. అందుకని ఈ సమయంలో మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ఈ కొంత సమయమే ఈ ధ్యానానికి మీరు ఇవ్వండి. కొంచెం రోజులు అది ఆహారాన్ని మార్చుకుని చూడండి. మీకు నచ్చితే ఓకే చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. మరి అలాగా చెప్పినప్పుడు ఎంతో మంది ముందు ఆహారాన్ని మార్చుకోవడం అది జరుగుతుందండి. ఈ ఈ యొక్క ధ్యానం చేసుకోవడం కొంచెం సమయం అప్పుడప్పుడు చేస్తున్నామండం. ఆ మరి ఇంటికి వచ్చి ఒక్కొక్కళ్ళు అడగడము. మరి ఒక్కొక్కసారి స్కూల్ పిల్లలు అది నేను పైన ఉంటానండి, మేడ మీద, కింద వ్యాపారం ఉంటుంది. దేనికైనా పంపిస్తే ఆ పిల్లలు ఒక క్షణం నిలబడే పని వస్తే ఏం చదువుకుంటున్నావమ్మా, ఏ స్కూల్ అమ్మా, కూసేపు మెడిటేషన్ చేసుకోమ్మా, నువ్వు చెల్ల చూస్తావా, చూస్తానండి. అందులో పిఎంసి ఛానల్ వస్తుంది, దాన్ని కొంచెంసేపు చూస్తా ఉండు, నీకు అవసరమైనవన్నీ కూడా అందులో వస్తాయి ఆ ఛానల్లో. చూస్తామనే వాళ్ళు ఉంటారండి, మా స్కూల్లో చేయిస్తున్నారని చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే ముందు మన నుంచి రావాలి అనేది నా ఉద్దేశం అనమాట. ఆ రోజు ఆ సార్ తెలుసుకుని మనకు అందించిన మూలానే కదా మనం ఇంత తెలుసుకోగలిగి ఉన్నాము అనేది అనుకుని నేను అలా చెప్పడం జరుగుతూ ఉంటుందండి. అప్పుడు పెడచెవిని పెట్టినా గాని తర్వాత ఏమంటే అండి, మళ్ళీ మీలాంటి వాళ్ళు ఎవరైనా తగిలినప్పుడు వింటారు కదా, ఓహో అప్పుడు చెప్పింది ఈవిడే కదా, ఇప్పుడు మళ్ళీ ఇలా నాకు చెప్పారంటే ఇది ఎంతో మంచి విషయం కాబట్టి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, నేను ఆచరించాలి అనేది వాళ్ళకి కలుగుతుంది కదా అనేలాగా అనిపిస్తూ ఉంటదండి. నాకు ఒక మాట అనేస్తూ ఉంటాను నేను. ఇదనమాట అండి. మరి మనకి సమయం అయింది మేడం, టైం అయింది. ఆ ఓకే మేడం, చాలా మరి అద్భుతంగా చెప్పారు. జూమ్ అసలు నడిపించే మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ మరి ఈ క్లాసులో పాల్గొన్న మాస్టర్లు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మరి నేను చెప్పిన నా అనుభవాలు ఎవరు ఒక్క విషయాన్ని గ్రహించిన నా జన్మ ధన్యం. థ్యాంక్ యూ మేడం. ఎందుకు విషయము ఆచరించే విషయంగానే చెప్పినారు. మీరు చాలా అద్భుతంగా చెప్పారు. గురువుతో పాటు మీకు ఉన్నటువంటి సారుతో మీకున్న అనుభవాలు, క్లాస్ లో మీరేం తెలుసుకున్నారు అనే విషయాలు అందరికీ అవసరమే మేడం. అలాంటి విషయాలన్నీ కూడా ధ్యానం చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి, పక్కవారిని ఎలా మనము డిస్టర్బ్ చేయకుండా మనం తీసుకోవాలి. అంటే ఉప పాండవుల కథ చెప్పినారు కదా. చనిపోయినప్పుడు వాళ్ళు కుంతి మాత బాధపడుతున్నప్పుడు ధర్మరాజు చెప్పినారు కదా, అది ప్రతి ఒక్కరి విషయంలో అది అవసరమే మేడం. ఎందుకంటే మనమే సృష్టికర్తలం అనమాట. మనం పడుతున్నటువంటి సమస్యలు ఈ దుఃఖాలు కారణము మనమే. గత జన్మలో మనం తీసుకొని వచ్చి ఉంటాము. ఎవరి వాస్తవాలకు వాళ్ళే సృష్టికర్తలు అన్నారు కదండి. అవన్నీ కూడా మనం ఇప్పుడు అనుభవిస్తున్నామంటే దానికి కారణం మనం చేసుకున్నటువంటి ఆ కర్మ యొక్క
ఆ దుష్ఫలితాలే ఇప్పుడు మనం అనుభవిస్తున్నది. అది తెలుసుకోకుండా మనము అదే మీరు చెప్పినారు గదా! మనం ఉన్నటువంటి ప్లేస్ నుంచి హైదరాబాద్ టికెట్ తీసుకోకుండా మధ్యలో నువ్వు ఒక తీసుకోము. పెళ్ళికో, ఒక ఒక ఉద్యోగం కోసమో మనం ధ్యానం చేస్తే అది ఆ, ప్రయోజనం లేదు. ఉద్యోగానికి ఆఫీస్ చాలా నుంచి పంపిస్తారండి. 3 రోజులు టైం ఇచ్చారు. నువ్వు ఆఫీస్ వర్క్ చేసుకురమ్మని. ఈ టైం అదే. ఇచ్చినప్పుడు ఏం చేశాడు అతను? ఈ విలాసాలన్నీ చేశాడు. ఎవరో ఒక స్నేహితుడు తటస్థించి ఇవన్నీ చూడు 3 రోజులు టైం ఉంది కదా నీకు అని. హ్మ్. అలా చెప్పినప్పుడు ఏం చేశాడు? ఇవన్నీ చూసేసరికి ఆఫీస్ టైం దాటిపోయింది. ఇది దాటిపోయేసరికి ఏమవుతుంది అంటే దాని అర్థం ఏమంటే అండి, ఈ భూమి మీదకి వచ్చాము మనము. అక్కడ మనకి ఈ గురువులు చెప్పిందేమో మర్చిపోయాము. చేసుకొస్తానని చెప్పింది. హ్మ్. మర్చిపోయి అదే. ఈ ఈ ఈ యొక్క బాహ్య సౌందర్యాల్ని, ఈ ఈ యొక్క విషయాలన్నింటినీ మనం చూసుకుని చేయవలసిన పని చేయడం మర్చిపోయాము. అప్పుడు అది. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ జన్మ తీసుకోవాలి. జన్మ తీసుకోవాలంటే ఎంతో ఎంతో శ్రమ అనేది మరి మాస్టర్లు మనకు తెలియజేస్తున్నారు. ఒక సినిమా తీస్తే ఎంత అవుతుందో అంత అవుతుంది అసలు. ఆ ఒక్క శరీరము భూమి మీద తెచ్చుకోవాలనేటప్పటికి మరి మిత్రులంతా మాస్టర్స్ అంతా గ్రహించుకుని మనం ఏ పనికి ఈ భూమి మీదకి వచ్చామనేది ఈ సమయంలో ఈ భూమి మీద మనము ఉన్నందుకు చాలా చాలా ధన్యులమని మరి పత్రిజీయే చెప్పడం జరిగిందండి. అందుకుని ప్రతి ఒక్కళ్ళకి ఈ ధ్యానాన్ని మరి ప్రతి ఒక్కళ్ళము అందించుతూనే ఉండాలండి. మరి ఇప్పుడు సెల్లో వచ్చాక పిఎంసి వచ్చాక అండి మా మేడం పేపర్ వేయించడం మానేశారు. కుమారి మేడం మన క్లాస్కి వచ్చారు ఇక్కడ. ఆమె 1000 పేపర్లు వేయిస్తారండి. మాకు ఇస్తారు బ్యాగుల్లో పెట్టుకోమని. ఎక్కడ వెళ్ళినా ఒక పేపర్ ఇస్తే గుర్తుంటుంది వాళ్ళకి, మనం నోట్తో చెప్పింది కట్టానని. ఏ మేడం? ఓకే. అదే అనమాట అండి. నమస్తే మేడం. మాస్టర్ చాలా నమస్తే అండి. మాట్లాడండి మేడం. చాలా బాగా చెప్పండి. చెప్పారు మేడం. సుగుణ మేడం, ఈ రోజు పెళ్లి రోజు ఉన్నదండి మా ఫ్రెండ్ది. కొంచెం చెప్తారండి? ఇక్కడే ఉన్నారు. పేరు మేడం మీ ఫ్రెండ్? దుర్గా భవాని సురేష్ బాబు. మేడం దుర్గా భవాని సురేష్ సురేష్ బాబు. బాబు. భవాని. ఓకే. ఊరు మేడం? ఇక్కడే ఉన్నారు మేడం. ఊరు మేడం? ఏం మేడం? మేడం వాళ్ళ విలేజ్ ఊరు మేడం. వాళ్ళ ఊరు అడుగుతున్నారు. రాజమండ్రి మేడం. అది. రాజమండ్రి. ఓకే. ఈరోజు లో దుర్గా సురేష్ బాబు. ఓకే. ఈరోజు మనకు ఇంకొక అద్భుత ఈరోజు కొత్తగా దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పేటువంటి అవకాశం మనకు ఈరోజు జూమ్ లో దుర్గా భవాని మేడం గారు కల్పించారు. ఈరోజు జూమ్ లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరు కూడా దుర్గా మేడం గారికి, సురేష్ గారికి రాజమండ్రి నుంచి వాళ్ళు పెళ్లి రోజు ఈ రోజు వాళ్ళకి అందరు కూడా మనము వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం మాస్టర్స్. అలాగే దుర్గా భవాని మేడంకి, సురేష్ గారికి ఈరోజు మీరు పెళ్లి రోజు సందర్భంగా మీకు ఆ గురువు గారి యొక్క ఆశీస్సులు, స్వర్ణమాల అమ్మ ఆశీస్సులు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు పత్రిజీ మహిళా చైతన్యం తరపున మీకు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే. అందరూ జూమ్ లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళకి దీవించండి. వాళ్ళకి దుర్గా భవాని గారు, సురేష్ గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. దుర్గా భవాని గారు, సురేష్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరెన్నో ఇలాంటి శుభ సందర్భాలు చేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ ఆ గురువుల ఆశీస్సు ఎప్పుడు మీకు ఉండాలి. జై గురుదేవ్. జై హో పత్రిజీ. మేడం. ఏమండి దుర్గా భవాని మరి దంపతులకు ఆ పత్రిజీ ఆశీస్సులు, ఆ ప్రకృతి ఆశీస్సులు ఉంటాయి. వారు కూడా జ్ఞానవంతులయ్యి మరి శాఖాహారులుగా అవి వారు కూడా ఆ ప్రచారంలో కూడా చక్కగా పాల్గొనాలని ఆ పరమాత్మ యొక్క ఆశీర్వాదం పొందుతారు. ధన్యవాదాలు అందరికీ కూడా.
పెళ్లి రోజు శుభాకాంక్షలు వారి ఇద్దరికి. దుర్గా భవాని గారికి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. భవానీ గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ నాగు యూ గారు. మేడం. దుర్గా భవానీ గారి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. పత్రిజీ మహిళా చైతన్యం తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మీరు మేడం. ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మాస్టర్స్ మేడం వాళ్ళకి శుభాకాంక్షలు. ఇంకెవరు చెప్పాల్సిన వాళ్ళు వీడియో చేసుకొని చెప్పండి. ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మీరు ఆధ్యాత్మిక కోరికలు ఒక 3 కోరికలు కోరుకోండి మేడం. అందరూ కూడా మేము తదాస్తు చెప్తాము. దుర్గా భవానీ మేడం గారు, సురేష్ గారు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళు 3 కోరికలు సంకల్పించుకుంటున్నారు. ఓకే అందరూ కూడా సురేష్ గారు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళ యొక్క సంకల్పం కళ్యాణానికి ఉపయోగపడాలని మనం ఒకేసారి వాళ్ళకి తదాస్తు థ్యాంక్ యూ. ఓకే మీరు ఈరోజు చేత ఈరోజు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇది గొప్ప అవకాశం మనకందరికి కూడా కల్పించారు. శైలజ మేడం కూడా ఒకసారి తెలుసుకుంటాం మేడం. ఓకే థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఓకే. నమస్తే అమ్మా. అమ్మ మీ వాయిస్ నాకు చాలా ఇష్టం అమ్మా. మీరు ఎప్పుడు వీడియోలో కనిపించలేదు. బాగా చెప్పారమ్మా. మీ అనుభవాలు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. మీకు నచ్చాయి ఎంతైనా మీరు ఆచరణలో తీసుకోండి. మన తప్పకుండా ధ్యానాలు అన్ని ఆచరణలోనే ఉంటాయి. అవునమ్మా. నమస్తే మేడం. నమస్తే. మాట్లాడండి మేడం. నమస్తే చెప్పండి. డిస్టర్బెన్స్ గురించి ఏదో బాగుంది. ఎంత డిస్టర్బెన్స్ లో ఉంది. మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మేడం అందరి వాయిస్ సుగుణా మేడం వేరే సౌండ్ కూడా వస్తున్నది మేడం. అదేం అర్థం కాలేదు. అది మ్యూట్ చేశాను మేడం. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే మాట్లాడండి మేడం. నమస్తే మేడం. బాగుంది మేడం. బాగా చెప్పారు. ధర్మరాజు గురించి, కుక్క గురించి, అంటే తెలియని ఏది జరుగుతున్నా మన మంచికే. అది మనం గతంలో